రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ యొక్క ఉదయకాల సమయంలో వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధించక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లేఖన భాగం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒక మాట చదువుకుంటూ వద్దాం అందరం కలిసి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం ఘోరధ్వని వలె నాతో మాట్లాడక వింటిని. ఆ మాట్లాడిన వాడికి ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. కాబట్టి ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి దీని విషయంలో గత 2 వారాలు ధ్యానిస్తూ వచ్చాం. ప్రభు చిత్తం అయితే ఈ వారంగా వచ్చే వారంతో ముగిస్తాం. ఇక దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి దర్శనంలో మరి యోహాను కలుగుతున్నటువంటి దర్శనం ఇక్కడికి ఎక్కిరమ్ము అని ప్రభు సెలవిస్తూ వస్తున్నాడు. అయితే గత 2 వారాలు మనం చూస్తూ వస్తున్నాం. ప్రభు దగ్గరికి ఎక్కిపోయిన వారు కానీ, ప్రభుతో పాటు ఎక్కిన అనుభవాలు కానీ, క్షమించండి, వారి జీవితాల్లో మోషేతో పాటు ఎక్కిపోయిన వాళ్ళు కానీ, ఇలా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడికి ఎక్కిరమ్ము అని బైబిల్ రాయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా కొండెక్కినటువంటి అనుభవం కొంత ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే ఆయన కొండెక్కినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు ప్రభువులో లేదా ప్రభు దగ్గర జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. అదవుతుందండి. శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు ప్రభువులో కానీ ప్రభు దగ్గర కానీ జరిగినటువంటి కొన్ని సందర్భాలు మనం చూడవచ్చు. ప్రభువులో జరిగినాయి, ప్రభు దగ్గర కూడా కొన్ని సందర్భాలు జరిగినాయి. ఎందుకంటే ఎక్కిపోవటం అన్నది ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధికి ఎక్కిపోతూ వస్తామో, దేవునితో సావాసం నిమిత్తమే ఎక్కిపోతామో, దేవునితో సావాసం కలిగి ఉండడానికి ఎప్పుడైతే మనం ఒక మెట్టు ఎక్కుతామో అప్పుడు మన జీవితంలో జరిగే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఇచ్చిన సమయానికే వందనాలు. సమయంలో ప్రభా కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. ఈ సమయంలో తండ్రి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి అడజనంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్య పెలుగులో మా జీవితాలు సరిచేయండి. మేము ఎలా ప్రభు మిమ్మల్ని స్తుతించాలో, ఎలా మిమ్మల్ని మహింపరచాలో, ఎలా మిమ్మల్ని ఆరాధించాలో వాక్యానుసారంగా మీరు మాకు బయలుపరిచి తండ్రి, నేను బలహీనుని, భౌతికంగా ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాను, కానీ నన్ను బలపరచువని నేను సమస్తం చేయగలనన్న వాక్యాన్ని నేను ప్రభా యథార్థంగా నమ్ముచుండగా సహాయం చేయండి. మీరు నన్ను బలపరిచి మీ మహిమార్థమే వాడుకోనమని దేహంలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. మోషన్స్ను కూడా మీరు దేవా కంట్రోల్ చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి బలహీనత తొలగించమని, దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యం తీసివేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తీసివేయండి. దేవా తలంపులు ఆలోచనని మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీ యొక్క మా వాక్య పెరుగులు మేము నడువునట్లు, వాక్యానుసారం మేము మిమ్మల్ని ఆరాధించినట్లు కావాల్సిన వర్తమానం తెరవబడిన మా ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడజాలంత విస్తారమైన ఈ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి ముందు నా స్వంత దీవించండి. వచ్చండి ప్రజలందరూ వాడి స్తోత్రములు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు వెళ్ళి జరపడం సాయం చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. ఏంటి మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండెక్కిన అనుభవాన్ని చూస్తున్నాం. మీకు డౌట్ రావచ్చు,
మరి యోహానేమో పరలోకానికి ఎక్కిపోయిన అనుభవం చూస్తున్నాం, ఇక్కడేమో యేసు ప్రభు వారు కొండెక్కిన అనుభవాన్ని చూపిస్తున్నావు. రెండింటికి సంబంధం ఏంది బ్రదర్ అని అనొచ్చు. వాక్యం ధ్యానించుకుంటూ వెళ్తే దాని సంబంధం ఏందన్నది బయటకు వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే శిష్యులతో పాటు యేసు ప్రభు వారు లేదా శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు ప్రభువులో కానీ ప్రభు దగ్గర కానీ జరిగిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకుందాం రండి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే లూకాసు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. చదవండి అక్క. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్క్స్ వార్త కదక్క, మీరు మార్కులో చదివారు. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లరవై దగదగ మెరిసెను. కాబట్టి మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది కూడా ఆ సందర్భానికి సంబంధించిన మాటే. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో అదే రీతిలో మార్కు సువార్తలో కానీ ఈ రెండిట్లో 9వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కొండ గురించి. మత్తయి సువార్త ఒక్క దాంట్లోనే 17వ అధ్యాయంలో రాయబడిన అనుభవం మనం చూస్తూ వస్తాం. అయితే ప్రియులారా, ఈ యొక్క అనుభవాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట అంటే, యేసు ప్రభువారు శిష్యులతో పాటు కొండెక్కిపోయినప్పుడు ప్రభువులో కానీ ప్రభు దగ్గర కానీ జరిగినవి ఏంటంటే, మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి ఆ మొదటి మాట ఏంటంటే, ఆయన ముఖరూపము మారెను. ఏం జరుగుతూ వచ్చిందండి? ఆయన ముఖరూపం మారింది. అంటే ఆయన కొండెక్కెళ్ళినప్పుడు, ఆయన కొండెక్కిన తర్వాత ఆయన ముఖరూపం మారిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దాన్నే అపోస్తుడైనటువంటి మత్తయి రాస్తూ వస్తాడు. 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి వచ్చిన చివరి భాగంలో వారి ఎదుట రూపాంతరం పొందెను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ముఖరూపము మారెను అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే రూపాంతరం పొందుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండెక్కిన తర్వాత ఆయనలో కలుగుతున్నా కానీ ఆయన దగ్గర జరుగుతున్న సందర్భాలు చూసినట్టే ఆయన ముఖరూపం అన్నది మార్చబడిన అనుభవం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? మరి మనం ధ్యానించే వాటికి దీనికి సంబంధం ఏంటంటే, ఒకరోజు మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోయినప్పుడు, ఒకరోజు మనం ప్రభుతో పాటు ఎక్కిపోయినప్పుడు, ఒకరోజు మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోయిన తర్వాత మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం కాపాడుకున్న క్రైస్తవ జీవితాన్ని బట్టి, మన విశ్వాస జీవితాన్ని బట్టి ఏం జరిగిద్దంటే, మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోయినప్పుడు ఏం జరుగుతుంది? మన రూపం అన్నది మార్చబడుతుంది. మన ముఖ కలయికలు అన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మన ముఖ కదలికలు, మన యొక్క రూపం అన్నది మార్చబడుతున్న అనుభవం. అంటే రూపాంతరంలోకి వెళ్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే కొత్త అనుభవంలోకి మన ముఖ కలయికలు, ఆ ముఖం యొక్క రూపాంతరం ఎలా ఉంటుందంటే కొత్త అనుభవంలో తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూస్తూ వస్తున్నాం ఏమని, శిష్యులతో పాటు ఆయన కొండెక్కినప్పుడు ప్రభువులో కానీ ప్రభు దగ్గర కానీ జరుగుతున్నవి ఏంటంటే, మొదటిగా ఆయన రూపాంతరం పొందిన అనుభవాన్ని చూస్తున్నాం. అంటే ఆయన ఇంకొక వ్యాఖ్యానంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన ముఖ కలయికలు మారిని అని అర్థం అంట. ఆయన ముఖ కలయికలు మారిని అంట. అంటే ఆయన రూపాంతరం, ఆయన ముఖం ఏమి జరుగుతూ వచ్చింది? రూపాంతరం నొందుతుంది. అంటే మార్పు చెందబడినటువంటి అనుభవం. ఆయన కొండెక్కడం ద్వారా ఆయన ముఖం ఎలా రూపాంతరం చెందబడుతుందో, ఒక క్రైస్తవుడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు, ప్రభువు చెప్పిన ప్రాంతానికి, ప్రభువు చూపించే స్థలం దగ్గరికి ఒక క్రైస్తవుడు ఎక్కిపోయినప్పుడు అతన్ని ముఖము రూపాంతరంగా చేయబడుతుంది. అతని ముఖ కలయికలు మార్చబడుతున్నాయి. అతను రూపాంతరంలోకి వచ్చేవాడుగా, అతని ముఖం మార్పు చెందినటువంటి అనుభవం మనం చూస్తూ వస్తాం. చూడండి, చాలా మంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎంతో బలహీనలకు వస్తారు, ఎంతో బాధతో దుఃఖంతో వస్తారు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత సంతోషంగా వెళ్తూ, ఎంత ఆనందంగా వెళ్తూ వస్తారు. చూడండి, వచ్చేటప్పుడు ఎంతో బాధతో వస్తారు, ఎంతో దుఃఖంతో వస్తారు. కానీ దేవుని సన్నిధి నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయిన సత్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత, ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడని, ఆయన మన కష్టాలు బాధలు తొలగించేవాడుగా, మన యొక్క వేదనని, బాధని, దుఃఖాన్ని తొలగించేవాడని మనం తెలుసుకున్నప్పుడు, మనలో ఉన్న బాధ అంతా ఆయన మీద వేసేసిన తర్వాత, నీ భారమంతా యెహోవా మీద మోపుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చనన్నట్లు మన బాధ ఆయన మీద మోపినప్పుడు
ఆయన మన బాధ అంతటిని భరించినప్పుడు, ఆయన మన బాధను తీసివేస్తున్నప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుంది కదా. కాబట్టి మనం మొక్క కదలికలు వచ్చినప్పుడు దుఃఖంతో ఉంటాం, తిరిగి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా వెళ్తూ వస్తాం. అంటే అర్థం ఏంటి? రూపాంతరంలోకి వస్తున్నామని అర్థం. ప్రభు సన్నిధిలోకి రావటం ద్వారా, మందిరానికి ఎక్కి రావటం ద్వారా, మందిరంలోకి ఎక్కిపోవటం ద్వారా ఒక రూపాంతరమైన అనుభవంలో ప్రభు యొక్క కలువరిశిలువ ద్వారా మనం ఆయన రూపాంతరంలోకి వస్తున్న వారికి ఉన్నాం. కాబట్టి ఇది మొదటి మాటను చూసినట్టయితే, మొదటి మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రూపాంతరము. ఏంటిది? అది రూపాంతరం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు ప్రభువులో కానీ ప్రభు దగ్గర జరిగినవి కానీ ఏంటంటే, మొదటిగా ఆయన ముఖం రూపాంతరం కలిగి ఉంది. అంటే ఆయన ముఖం మారుతున్న అనుభవం, ఆయన ముఖ కలయికలు మారుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే ప్రభు దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో మనల్ని కూడా ప్రభు రూపాంతరంలో తీసుకొచ్చి, ప్రభు తన యొక్క మహిమ కొరకై మనల్ని వాడుకోవడం కొరకై మన రూపాన్ని మార్చి, పాపపు రూపాన్ని తీసివేసి పరిశుద్ధమైన రూపాన్ని మనకి ఇవ్వడం కొరకు యేసు ప్రభు కలువరిశిలువలో ప్రాణం పెట్టిన వారినిగా ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. ఇది మొదటి మాట. రెండోదిగా శిష్యులతో పాటు ఆయన కొండెక్కినప్పుడు ప్రభువులో కానీ ప్రభు దగ్గర జరిగినవి ఏంటంటే, రెండవ మాట మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును, ఆయన ముఖము వలె ప్రకాశించును, ఆయన వస్త్రము తెల్లని వలె వెలుగు వలె తెల్లని వాయును. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, ప్రభు యొక్క లేఖన భాగాలు చూసినట్టయితే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించెను. ఒక మాటలో చెప్పాలంటే, సూర్యుడు ఎలా ప్రకాశిస్తూ వస్తున్నాడో అంత తేజస్తో ఆయన ముఖం మార్చబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఆయన ముఖం రూపాంతరంలోకి మారింది, కలయికలు మార్చబడ్డాయి. రెండు, సూర్యుని వలె ప్రకాశించేటటువంటి తేజస్సు కలిగిన వాడిగా ప్రభు యొక్క ముఖాన్ని మనం చూడగలుగుతున్నాం. గత వారాల్లో కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఆయన అంటే యేసు ప్రభువారు ఆయన నీతి సూర్యుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ఆయన రెక్కల కింద సురక్షితమైన ఆరోగ్యం మనకు ఉందని ధ్యానించబడుతూ వచ్చింది. కానీ ప్రియులారు, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ముఖం సూర్యుని వలె, అంటే సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తూ వస్తాడో, సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తూ వస్తున్నాడు, సూర్యుడు ఎలాగైతే తేజస్సు కలిగి ఉంటున్నాడు, సూర్యుడు ఎలాగైతే ప్రకాశమైన వెలుగుగా ఉంటున్నాడు, సూర్యుడిని ఎలాగైతే మనం చూడలేకపోతున్నామో అంత గొప్ప రూపముగా యేసు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ముఖ రూపము సూర్యుని వలె ప్రకాశిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఎవరైతే చీకటి జీవితాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే చీకటిలో జీవిస్తూ వస్తున్నారో, అట్టి చీకటి జీవితం కలిగి అట్టి చీకటిలో జీవిస్తున్న మానవుణ్ణి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సూర్యుని వలె ప్రకాశించేవాడిగా, సూర్యుని లాంటి తేజస్సు కలిగిన వాడిగా ప్రభు సిద్ధపరచడం కొరకై ఆ మానవుడిని ఏం చేశాడు యేసు ప్రభు వారు? ఆ మానవుడిని ఏం చేయాలి? ఆ మానవుడి కొరకు కలువరిశిల్లో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా సూర్యుని వలె ప్రకాశించే తేజస్సు కలిగిన వారిగా మనం ఈరోజు ప్రభువులో ఉండగలుగుతూ వస్తున్నాం. ఎలా ఉంటున్నామండి? సూర్యుని వలె ప్రకాశించేవారిగా. అంత తేజస్సు కలిగినటువంటి ముఖరూపం, అంత ప్రసన్నత, అంత తేజస్సు మనకి ఈరోజు ఆయన కలువరిశిలువ ద్వారా మనకు అప్పగించబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన కొండెక్కినప్పుడు, శిష్యులతో పాటు ఆయన కొండెక్కినప్పుడు ఆయనలో కానీ ఆయన దగ్గర కానీ జరిగినవి ఏంటంటే, మొదటిగా ఆయన ముఖము కలయికలు మారినాయి, అంటే ఆయన రూపాంతరం పొందాడు. రెండు, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తున్నదిగా మనం చూస్తూ వస్తున్నాం. సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో అంత ప్రకాశమైనటువంటి తేజస్సు కలిగిన వాడిగా ప్రభు యొక్క ముఖమును మనం చూడగలుగుతున్నాం. అంత తేజస్సులోకి ప్రభు కలువరిశిలువ ద్వారా మనం తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించే వారికి ఉందాం. ఇది ఎన్నమాట? రెండు. మూడో విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. అంటే ఆయన వస్త్రములు వెలుగు వలె అంటే తళతళలాడుతున్నాయి అంట. వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది. ఎలా ఉండేయండి? తళతళలాడుతున్నాయి అంటే అర్థం ఏంటి? అంటారు కదా, నిగనిగలాడుతున్నాయి అంటారు. ఇంకా ప్రకాశిస్తున్నాయి. ఇంకా కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన వస్త్రములు వెలుగు వలె ఉన్నవంట. అంటే వెలుగు ఎలాగైతే తళతళలాడుతుందో ఇక్కడ వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తళతళలాడుతున్నాయి అంట. అంటే ఎంతో స్వచ్ఛమైనవిగా, ఎంతో శ్రేష్టకరమైనవిగా,
మానవుని యొక్క కన్నులతో చూడలేనంత తళతళగా అంత మెరిచిపోయేవిగా మైమరిపించేవిగా ప్రభు యొక్క వస్త్రమును మనం చూడగలుగుతూ వస్త్రం. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 3వ మాట, ఆయన వస్త్రములు వెలుగువలే ఉన్నవి. ఎవరి వస్త్రములండి? ప్రభు యొక్క వస్త్రములు. అంటే శిష్యులతో పాటు ఆయన కొండెక్కినప్పుడు ప్రభులో కానీ ప్రభు దగ్గర కానీ జరుగుతున్నవి ఏంటంటే, మొదటగా ప్రభు యొక్క ముఖం మార్చబడింది, రూపాంతరంలోకి వస్తుంది. ఆయన ముఖంలో కలయికలు మార్చబడినాయి. 2, ఆయన ముఖం సూర్యుని వలె తేజస్సు కలిగినదిగా ప్రకాశించేది ఉంది. 3, ఆయన వస్త్రములు వెలుగు వలె ఉండే, అంటే తలతలలాడుతున్నాయి. మరి మన వస్త్రములు ఎలా ఉండే? మన వస్త్రాలు ఎలా ఉండే? ఇప్పుడు వేసుకున్న వస్త్రాలు కాదండి, ఇప్పుడు వేసుకున్న వస్త్రాలు కాదు, ఆత్మీయ వస్త్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, బైబిల్లో రాయబడిన మాటలు చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మన యొక్క క్రియలు మురికి గుడ్డ లాంటివి అన్నారు. అంటే మన వస్త్రాలు ఎలాంటివి? మన క్రియలే మురికి గుడ్డలుగా ఉన్నప్పుడు మన వస్త్రాలు కూడా మురికైనవే. కానీ మురికి జీవితం కలిగిన మనల్ని, అంటే మురికి లాంటిది, అంటే మట్టి లాంటిది, ఇంకా అసహ్యంగా ఉండేది, కంపు కొట్టేది లేదా దుర్వాసన కొట్టేది అవని, అట్లాంటి మురికి జీవితం అంతటిని కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకపోతే, డ్రైనేజ్ లాంటి మన జీవితాన్ని స్వచ్ఛమైనదిగా, తలతలలాడే మెరిసేదిగా ప్రభు చేయగలుగుతూ వచ్చాడు. డ్రైనేజ్ దగ్గర కూర్చొని భోజనం చేస్తాం మనం? డ్రైనేజ్ దగ్గర మంచం వేసి పడుకుంటామా? డ్రైనేజ్ దగ్గర చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటామా? పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోరు? డ్రైనేజ్ దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటారు, కానీ తినరు, పడుకోరు, ముచ్చట్లు అయితే పెట్టుకుంటారు కదా, పెట్టుకోకుండా ఉంటారా? అయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడే మాట ఏంటంటే ప్రియులారా, బైబిల్ చెప్పబడే మాట, ఆయన యొక్క విధానం చూడగా శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు ప్రభు దగ్గర జరుగుతున్నవి ఏంటంటే, 3వదిగా ఆయన వస్త్రములు తలతల్లాడుతున్నాయి. మనమైతేనే మురికి గుడ్డ లాంటి వారం, మురికి పెరగలాగా మన జీవితం ఉన్నప్పుడు, మురికితో మన జీవితం అంతా కప్పబడ్డప్పుడు, మురికి లాంటిది, పెంట లాంటి జీవితం కలిగిన మనల్ని, అందుకే కీర్తనకారుడు కానీ బైబిల్ రాయబడుతూ వచ్చింది, జిగట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తితివి, జిగట గల ఊబిలో నుండి నన్ను లేవనెత్తితివి. ప్రియారు, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఊబి అన్నది ఎలా ఉన్నది? బురదతో కూడినది. అది ఎలాంటిది? మానవుడికి ఎంతో ఒక రకంగా చెప్పాలంటే బాధపరిచేది, గాయపరిచేది. అది ఈరోజు మనం చూసే మాట ఏంటంటే, మన జీవితం చూడగా మురికి పేలకం లాంటిది, మురికి గుడ్డ లాంటి మన జీవితం ఆయన కొండెక్కి ఆయన యొక్క రూపాంతరంతో పొందటం ద్వారా, ఆయన ఇంకా సూర్యుని వలె ప్రకాశించడం ద్వారా, ఇంకా ఆయన చూడగా ఆయన వస్త్రములు వెలుగువాలంటే తలతలలాడేవిగా చేయబడటం ద్వారా, ఆయన యొక్క కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితాలు మార్చబడి, మురికి గుడ్డ లాంటి మన జీవితాలు, డ్రైనేజ్ లాగా కంపు కొట్టే జీవితాలు లాంటి మన జీవితాన్ని ప్రభు మార్చి తలతలలాడే క్రైస్తవుడిగా, ఎలాంటి క్రైస్తవుడు అండి? తలతల మెరిసేటటువంటి క్రైస్తవ జీవితాన్ని ప్రభు క్రీస్తులో కలువరిశిల యొక్క మరణ భూస్థాపన ద్వారా మనకు అనుగ్రహించినందుకే ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించే వారికి ఉండాలి. ఇది ఎన్నో మాట? 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. 4వ మాటను చూసినట్టయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. ప్రకాశమానమైనయు తర్వాత చూద్దామమ్మా. ఇప్పుడు చూసే మాట వెలుగు, అంటే మిగులు తెల్లవుగా ఉండే అంట ఆయన వస్త్రాలు. ఎలా ఉండే? మిగులు తెల్లవుగా. అంటే ఒక మాట తెల్లవి అంటే అర్థం ఏంటంటే అతి తెల్లవిగా ఉండే అని వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది వ్యాఖ్యానంలో? అతి తెల్లవంట, అంటే ఎంతో గొప్ప తెలుపు, ఎంతో గొప్ప తెలుపు. కాబట్టి అతి శ్రేష్టకరమైనటువంటి తెలుపు కలిగినవిగా ఆయన వస్త్రాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కానీ యేసు ప్రభువారు కొండెక్కినప్పుడు ఆయనలో లేదా ఆ ప్రభు దగ్గర జరుగుతున్నవి ఏంటంటే, ఇక 4వ మాట, మిగులు తెల్లవి ఆయన వస్త్రములు. అంటే మిగులు తెల్లవి అంటే అర్థం ఏంటండి? మిగులు తెల్లవి అంటే అర్థం ఏంటంటే అతి తెల్లవిగా. అతి అని ఎందుకంటారు? అన్నిటికంటే ఎక్కువైందాన్ని అతి అంటాం. ఒకసారి అంటాం అతి తెలివిగా ఆలోచించవాక అంటాం. అంటే అర్థం ఏంటి? నువ్వేదో గొప్పవాడిగా జ్ఞానవంతుడిగా ఆలోచించవాక అని అర్థం. అతి తెలివిగా పనిచేయవాక అంటాం. నువ్వేదో మంచి పని చేసినట్టుగా చేయవాక అంటాం. అవునా? అతి తెలివిగా ప్రవర్తించవాక అంటాం. ఎందుకు?
నువ్వేదో బాగా గొప్పోళ్ళ ప్రవర్తించొద్దని. అంటే అతి అన్నది ఏంటంటే ఎక్కువ అని అర్థం. ఉన్నదానికంటే దాని స్థితి కంటే కూడా ఇంకా ఎక్కువైనదని అర్థం. ఈరోజు మనం చూడాలి, భూలోకంలో మానవుడు వేసుకున్న తెల్ల వస్త్రాల కంటే యేసుక్రీస్తు శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభువు కొండెక్కినప్పుడు ఆయన దగ్గర జరుగుతున్న విషయాలు మనం చూడగా ఆయన వస్త్రాలు అతి తెల్లగా ఉండేయంట. ఎలాంటివి ఉండేయండి? అతి తెల్లనిగా. నా తెలిసి నేను అనుకుంటా యేసు ప్రభువు కొండెక్కినప్పుడు శిష్యులతో పాటు ఆయన యొక్క వస్త్రములు అతి తెల్లవుగా ఎలా ఉండేయో, ఆయనకు ముందుగానే ఆయన తర్వాత కానీ అంత తెలుపు వస్త్రములు ఎక్కడ ఉండవని నేను అనుకుంటా. ఎక్కడ ఉండవని నేను అనుకుంటా. అంత తెల్లని వస్త్రములు కలిగిన వారుగా. ఇప్పుడు మనకుండా తెలుపు ఎలాంటిది? అసలు మన బంగారమే 916 ఆభరణాలు కేడి బంగారమే డూప్లికేట్ దేవుని దృష్టిలో. పరలోకంలో ఎంతో విలువైన బంగారం. ఇక్కడున్న బంగారం 916 ఆభరణాలైనా ఇంకేదంటారు కదా, కేడిఎం అయినా ఇంకా ఏ ఆభరణాలైనా ఈ లోకంలో ఉన్న బంగారం ఈ లోకానికే గొప్పది. కానీ ఈ లోకంలో ఉన్న బంగారం కంటే పరలోకంలో ఉన్న బంగారం చాలా గొప్పది. దానితో పోల్చుకుంటే ఈ బంగారం చాలా చీప్ క్వాలిటీ. ఏ క్వాలిటీ? చాలా చీప్ క్వాలిటీ. పరలోకంలో ఉన్న బంగారం కంటే ఈ లోకంలో ఉన్న బంగారం చాలా చీప్. అలాగే ప్రభు వేసుకున్నటువంటి, ప్రభులో జరుగుతున్నటువంటి ఆ తెల్లని వస్త్రాలు చూడగా భూమి మీద ఉన్న వస్త్రాలన్నీ కూడా ఆయన వస్త్రాల కంటే చాలా చీప్ క్వాలిటీ. మనం వెల ఖర్చు పెట్టుకుంటాం తెల్లని వస్త్రాలు వేసుకోవడానికి. నేను కూడా మొన్నే డిసైడ్ అయ్యా, ఇక నుండి కొత్త మందిరం కట్టుకున్నాం కాబట్టి అందరం కలిసి ఇక ప్రతిరోజు తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. ఒక 1/2 డజన్ తెల్ల వస్త్రాలు ప్యాంటు షర్ట్లు కుట్టించుకోవాలనుకున్నా. ఆ కుట్టించుకోవడానికే టైం దొరకట్లా. ఇంకేసుకునేది ఎప్పుడు? ప్రభు చెత్తం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసండి, నాకు తెలిసి ప్రభువుకు ముంగడ కానీ ప్రభు తర్వాత కానీ అంత తెల్లని వస్త్రాలు ఎప్పుడు చూసి ఉండరు. అంత అతి తెల్లవి ప్రపంచంలో ఉన్న తెల్లని వస్త్రాల కంటే ఇప్పుడు మన టాపు ఇక్కడ మీరు చూస్తున్నారు రేకులు, ఎలాంటి రేకులు అయ్యి తెల్లయ్యా? నాకు తెలిసి అవి తెల్లవి కూడా కాదు, లైట్ క్రీమ్ కలర్ అనొచ్చు. మరి అవునని ఎట్టన్నా తెల్లవి అన్న తర్వాత సపోజ్ మీరు వేసుకున్న వస్త్రాల్లో కొంతమందికి తెల్లని షర్ట్లు కానీ చున్నీలు తెల్లవి కానీ స్కార్పులు తెల్లవి కానీ ఉన్నాయి. ఇవి తెల్లవేనా? పాలు లాంటి తెలుపు అంటాం. అంటే పాల లాంటి తెలుపే కానీ ఒరిజినల్ తెలుపు కాదు ఇది. అది కూడా అట్టగా అనుకోవచ్చు అక్క. కానీ అతి శ్రేష్టకరమైన తెలుపుదనం ఎక్కడుందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వేసుకున్న వస్త్రాల్లో ఉంది. ఆయన వస్త్రంలో శ్రేష్టకరమైన తెలుపుదనం ఉంది. అతి తెలుపుదనం అంటే ఈ ప్రపంచంలో ఉన్న తెల్లని వస్త్రముల కంటే ఇంకా వాటన్నిటికంటే మిగిలైనది, ఇంకా ఎక్కువ శ్రేష్టకరమైన తెల్లని వస్త్రం అంటది. అలాంటి వస్త్రములు ప్రభు యొక్క దేహం మీద ఉంటునేవిగా ప్రభు దేహం మీద ఉన్న వస్త్రాలు అలా మార్చబడిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన జీవితాలు కూడా ఇలాంటి ఈ లోకంలోనే ఉంటూ మన జీవితాలు మన ఆత్మ యొక్క జీవితం చూడగా ఆత్మ శుద్ధి లేనిదిగా, ఆత్మ కల్మషమైనదిగా, ఆత్మ కపటమైనదిగా, ఆత్మ పరిపూర్ణమైనదిగా లేనప్పుడు యేసు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన ఎలాంటివైతే అతి తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు, అతి తెల్లని వస్త్రాలు ఆయన ధరించుకున్న వస్త్రాల్ని ఆయన కలువరి శిలువ ద్వారా మనకు త్యాగం చేసిన వాడుకున్నాడు. మనకు ఉచితంగా ఇస్తూ వస్తున్నాడు. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకోవడం ద్వారా మనలో ఉన్న అశుద్ధి మొత్తం పోయి శుద్ధి చేయబడిన వారుగా పరిపూర్ణమైన క్రీస్తు యొక్క తెల్లని వస్త్రములు, నీతి వస్త్రములు, రక్షణ వస్త్రములు, ఇంకా ఉల్లాస వస్త్రములు, ఇంకా అట్టి శ్రేష్టకరమైన వస్త్రాన్ని ప్రభు మనకు ధరింపజేస్తున్నందుకు ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడివి. శిష్యులతో పాటు కొండెక్కి నీలో జరుగుతున్నవి నేను తెలుసుకుంటున్నా. నువ్వు రూపాంతరంలోకి వచ్చావు, మార్పు చెందిన అనుభవంలోకి వచ్చావు. నా యొక్క జీవితం కూడా అట్లా మార్పు చెందడం కొరకే కలువరి శిలువకి ఎక్కావు. ప్రభువా అన్న మాత్రమే కాదు తండ్రి, నీ ముఖము సూర్యుని వలె ప్రకాశించేదిగా ఉంది. నా జీవితం కూడా చీకట్లో ఉన్న నన్ను సూర్యుని వలె ప్రకాశించే జీవితం నీ కలువరి శిలువ ద్వారా ఇస్తున్నావు. అన్న మాత్రమే కాదు ప్రభువా, ఇంకా నీ వస్త్రములు వెలుగు వలె తలతల్లాడుతున్నాయి. ప్రభా నా జీవితము అంత తలతల్లాడనటువంటి జీవితం కలిగిన నా జీవితంలో నీ వస్త్రములు ఎలాగైతే వెలుగులో తలతల్లాడుతున్నాయో నా కొరకే కలువరి శిలువను ప్రాణం పెట్టడం ద్వారా నా జీవితం అలా తలతల్లాడేదిగా
మెరిసేదిగా అలాంటి శ్రేష్టకరమైన క్రైస్తవ జీవితాన్ని నాకు ఇచ్చే ప్రభా, నీ కలువరి శిలువ రక్తం ద్వారా ప్రభుని ప్రభుని ఆరాధించాలి. ఇక 4వదిగా ఏమని రాయబడుతూ వచ్చింది? వెలుగు వలె ఆయన వస్త్రములు మిగులు తెల్లవాయను. ఆయన వస్త్రాలు ఎలాగ తెల్లవవుతూ వచ్చినాయో, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆ గోల్గోతా కొండ ఎక్కడం ద్వారా మనకి ఏం చేస్తూ వచ్చాడు? ఏమాత్రమును పరిశుద్ధత లేని మనకి, ఏమాత్రము తెల్లని జీవితం అంటే పరిశుద్ధత లేని మనకి శ్రేష్టకరమైన పరిశుద్ధమైన జీవితం కలువరి శిలువ ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 3వ వచనం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు తెల్లవియు ఆయన, లోకమందు ఏ చాకలియో అంత తెల్లగా చలవ చేయలేదు. గమనించారండి? అసలు లోకమందు ఏ చాకలి కూడా అంత తెల్లగా వస్త్రాలు ఉతకలేరంట. మీకు ఇంకో మాట చెప్పమంటారా? సహజంగా మన వస్త్రాలు మనం అంటే ఇట్లా అట్లా తప్పు కనుకోకండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కూడా నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలా. చాకలి వారికి మనం వస్త్రాలు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? ఇంటికి పట్టిపోయి అనేస్తామా? ఎందుకు ఇస్తాం? ఉతికిది అయ్యా నేను ఉతుక్కాలి అని కొద్దిగా బలహీనుని. కొంతమంది ఏంటంటే ఉతుక్కోవడానికి అవకాశం ఉంటే బద్ధకంతో ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. నిజంగా బట్టలు వాష్ చేస్తే మానవుడికి ఎంతో ఆరోగ్యం అంట. ఎట్లాగూ భర్త లేదా భార్య ఇద్దరు తిట్టుకున్నట్టు ఒక మూలను కూర్చుని ఉతుకున్నట్టు కాదండి. బట్టలు వాష్ చేసేది చక్కగా వంగునట్లా వాష్ చేస్తే బాడీ ఆ స్ప్రింగ్ లాగా ఇట్లా అవటం ద్వారా ఎంతో ఆరోగ్యం అంట మనిషికి, మానవుడికి ఎంతో ఆరోగ్యం. సరే, ఆ బట్టల సంగతి మనకొద్దు, మనం ఉతికే వాళ్ళం కాదు కాబట్టి మనకొద్దు. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? ఏంటంటే ఈ లోకంలో కానీ ప్రపంచంలో కానీ లోకమందు ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయలేడంట. ఆయన వస్త్రాలు ఎలా ఉండేయండి? అంతగా తెల్లగా చలువ చేయలేడు అంటే అంత తెల్లగా ఉతకలేడంట. ఏ చాకలి అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, మన వస్త్రాలు మనం చాకలి వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వస్త్రాలు తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? వస్త్రాలు తీసుకెళ్ళి చక్కగా ఇస్త్రీ చేయటం కాదక్క, మనం ఇస్త్రీ చేయడానికి ఇవ్వట్లా, ఉతకడానికి ఇస్తాం. కాబట్టి మొదట వాళ్ళు వస్త్రాలు తీసుకెళ్ళి ఏం చేస్తారు? చక్కగా నానబెట్టి ఇంకా తర్వాత ఇంకేమో ఉంటాయి కదా, సరుపు కానీ సోడా కానీ ఇంకా ఏం వేస్తారో తెలీదు. కానీ మనం ఉతికితే అంత తెల్లగా రావు, వాళ్ళు ఉతికితే మటుకు తెల్లగా వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. మనం ఉతికితే అంత తెల్లగా రాదు, ఎందుకంటే మనం ఇష్టంగా ఉతకం, కష్టంగా ఉతుకుతాం కాబట్టి తెల్లగా మారదు. కానీ వాళ్ళు ఉతికితే మటుకు చాలా తెల్లగా ఉంటాయి. నేను చాలాసార్లు చూస్తూ వచ్చా. సరే, ఒక్కోసారి కొరియన్ అంకుల్ ఏం చేసేవాడు అంటే తెల్లని సూట్ ఒకటి వేసుకునేవాడు, కోట్. దాన్ని ఏం చేసేవాడు అంటే, వాస్తవానికి కొరియన్ అంకుల్ బట్టలని మేమే ఉతుకుతూ ఉండేవాళ్ళం. అంటే ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అవి కూడా చేస్తూ వచ్చేవాళ్ళం, అంకుల్కి వస్త్రాలు ఉతుకుతాం అవన్నీ. ఏం జరిగేదంటే ఒక్కోసారి అనేవాడు, ఈ కోటు ఈ సూటు డ్రై క్లీనింగ్ ఇచ్చేయండి అనేవాడు. డ్రై క్లీనింగ్ ఇవ్వమంటే ఎందుకు అంకుల్ అని అడిగేవాళ్ళం. ఒక్కోసారి ఇవ్వండి అనేవాడు. ఎందుకు ఇవ్వండి అనేవాడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అంత తెల్లగా చేయలేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్టు. కాబట్టి చాలాసార్లు చాలా పర్యాయములు మనం చూస్తూ వస్తాం. చాకుల వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా తెల్లుపుగా, చాలా తెల్లనిగా, మనం ఉతకలేనంత శ్రేష్టకరమైన తెలుపుదనంలోకి ఆ వస్త్రాన్ని తీసుకొస్తారు. కానీ యేసు ప్రభువు యొక్క జీవితాన్ని చూడగా లోకముందు ఏ చాకలియో అంత చలువుగా చేయలేడంటే, అంత తెల్లగా ఏ చాకలి చేయలేడంట. అంత గొప్ప తెలుపుదనం. దీన్ని దేనికో సాదృశ్యం అంటే పరిశుద్ధత. ఎవరూ కూడా చేయలేదు అంటే పరిశుద్ధతే కదా. మానవుల వల్ల కానిదేంటి? పరిశుద్ధత కలిగిన జీవితం. ఒక మానవుడు మరొక మానవుడికి పరిశుద్ధమైన జీవితం ఇవ్వగలుగుతాడా? లేదు. అంటే మానవుడు చేయలేనిది ఏంటంటే పరిశుద్ధత కలిగిన జీవితం. అది యేసు ప్రభువు వారు తన కలువరి శిలువ ద్వారా మనకి ఇచ్చాడు. ఏ మాత్రం పరిశుద్ధత లేని మనల్ని, ఏ మాత్రం పవిత్రత లేని మనల్ని, ఏ మాత్రం కూడా పరిశుద్ధత కలిగిన జీవితం లేని మనల్ని యేసు ప్రభువు వారు కలువరి శిలువ ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. అదే రాయబడుతూ వచ్చింది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూసారు ఎంత గొప్ప మాట? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కానీ ఈరోజు నేను క్రైస్తవ జీవితం మనం గమనించాల్సిన మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన గోల్గోతా కొండ ఎక్కడం ద్వారా, ఆ కొండ ఎక్కిన అనుభవాన్ని బట్టి
ఏ చాకలి చేయలేనంత పరిశుద్ధత, ఏ చాకలి చేయలేనంత తెల్లనిదనం యేసు ప్రభువారు మన జీవితంలో ఎవరు చేయలేనంత పరిశుద్ధమైన జీవితం ఆయన కలువరి శిలువ ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కలువరి శిలువ ద్వారా ఆయన ఆ శ్రేష్టకరమైన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలా? మౌనంగా ఉండకూడదు. ఎలుగెత్తి ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నువ్వెంత గొప్పవాడివి, ఎంత గొప్పవాడు ప్రభా. ఎవరు ఇవ్వలేనంత పరిశుద్ధత, ఎవరు తీసుకురాలేనంత పరిశుద్ధత, ఎవరి వల్ల కానంత పరిశుద్ధత, ఎవరు కూడా చేయలేనంత పరిశుద్ధత నీ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరిచే ప్రభా. నాలో ఉండ మట్టి, మాలిన్యం, ఇంకా అపవిత్రమైనది, ఇంకా నిష్ప్రయోజకమైనది, ఇంకా ఈ లోక మాలిన్యం అంతటిని కూడా నీ యొక్క రక్తం ద్వారా నాలో ఉన్న ప్రతి పాపమును కడిగి నన్ను ఏ మానవుడు కూడా ఈ లోకమందేనను రాబో లోకమందేనను ఏ మానవుడు చేయలేనంత పరిశుద్ధత నీ కలువరి శిలువ ద్వారా నువ్వు నన్ను పరిశుద్ధపరిచే ప్రభుని ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. నిజంగా ఆ మాట ఎంతో గొప్పది. ఇదన్నమాట 5వదేనా? 6వ దాంట్లోకి వెళ్దాం రండి. 6వ మాట దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఒక మాట చదువుదాం. 7వ మాట ఇంకా చాలా బాగుంటుంది. 6వ మాటను చూసినట్టే లూకాసు సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. తొందరగా ముగిస్తున్నాయని బాధపడవాకండి, నాకు కొద్దిగా మోషన్స్ ఉండే, అందుకే త్వరగా ముగిచ్చేస్తున్నా. మరియు 2 పురుషులు సరే అన్న, వాళ్ళ గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడిన మాట ఏంటంటే 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. కాబట్టి శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు ప్రభువులో కానీ ప్రభు దగ్గర జరుగుతున్నవి ఏంటంటే, మొదటిగా ఏంటి? ఆయన ముఖరూపం మారిపోయింది. 2, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. 3, ఆయన వస్త్రములు వెలుగు వలె తలతల్లాడుతున్నాయి. 4, ఆయన వస్త్రం మిగులు అతి తెల్లనిగా ఉండే, అతి తెల్లనిగా. 4, లోకమందు అతి పరిశుద్ధమైనది. లోకమంది ఏ చాకలు చేయలేని తెల్లగంటే అంత పరిశుద్ధమైనవిగా ప్రభువుని చూడగలుగుతూ వస్తున్నాం, ప్రభు వస్త్రాన్ని. ఇక 6వ మాట ఇక్కడ చూస్తున్నది ఏంటంటే 2 వ్యక్తులు, 2 మనుషులు ఆయనతో కూడా మాట్లాడి. ఎవరు మాట్లాడుతున్నారు అన్న తర్వాత చూద్దాం. 2 వ్యక్తులు చూడండి. యేసు ప్రభు వారితో ఎవరు వెళ్ళారు? పేతురు, యోహాను, యాకోబు. ఎంతమంది ఇళ్ళు? 3 యేసు ప్రభుతో పాటు కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి యేసు ప్రభుతో మాట్లాడుతుంది ఎంతమంది? ఎలా సాధ్యం? సరే, ఈ 3 ఎక్కడ ఉన్నారన్న తర్వాత చూద్దాం. ఈ 3 ఎక్కడ ఉన్నారనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే 2 మనుషులు ఆయనతో కూడా మాట్లాడుతుండేరి. కొండ ఎక్కినప్పుడు ఏం జరుగుతుందండి? 2 వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. ఆ 2 వ్యక్తులు ఆయనతో మాట్లాడటం ద్వారా, ఆయనతో మాట్లాడినటువంటి అనుభవాన్ని మనం చూడటం ద్వారా మానవాళికి ఎంతో గొప్ప శ్రేష్టకరమైన అనుభవం జరుగుతూ వచ్చింది. సరే, ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే ఆయన కొండెక్కినప్పుడు 2 వ్యక్తులు ఎలాగైతే ఆయనతో మాట్లాడుతున్నారో, మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి మనం ఎక్కి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి మనం ఎక్కి రావటం ద్వారా మనలో ఉన్న పాప జీవితం కానీ, మనలో ఉన్న అపరిశుద్ధమైన జీవితాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధంగా చేసి మనతో ప్రభు మాట్లాడటానికి ఇష్టపడుతున్న వాడికి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన జీవితాన్ని బట్టి, ఈరోజు ప్రభు నీతో నాతో మనతో మాట్లాడిన ఆ క్రైస్తవ జీవితాన్ని బట్టి ప్రభుని ఏం చేయొచ్చు? ఆరాధించే వారికి ఉండొచ్చు. మరి ప్రభువుని మనం ఎంతో శ్రేష్టకరమైన అనుభవంలో ప్రభుని ఆరాధించే వారిగా ఉండినట్లు ఆ 2 వ్యక్తులు ఎలాగైతే ప్రభుతో మాట్లాడుతూ వచ్చారో, 2 వ్యక్తులు ప్రభుతో మాట్లాడినట్టు ఈరోజు మనం కూడా ప్రభుని ప్రభు సన్నిధిలోకి ఎక్కి రావటం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న బట్టి ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇది 6వ మాట. ఇక 7వ విషయాన్ని చూద్దారండి. 7వ మాట లూకాసు సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. చాలనా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ప్రభు దగ్గరికి ఎక్కిపోవటం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. మనలో ఉన్న జీవితం మార్పు చెందిన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక 7వ విషయం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, వారు యెరూషలేమును గురించి, యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి
మాట్లాడుచుండిరి. అంటే అర్థం ఏంటంటే యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సిలువ వేయబడతాడన్న విషయము, ఆ సిలువను గురించి మర్మము మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు. వ్యాఖ్యానంలో ఇలా రాయబడుతూ వచ్చింది. ఏమనండి, ఆయన సిలువ ఎలా వేయబడతాడో, ఎలా ఆయన చనిపోతాడో, ఎలా ఆయన తిరిగి లెగిస్తాడో, ఆయన మరణం ఎలాగో జరగబోతుందో, ఎవరైనా అప్పగిస్తారు, ఎవరైనా సిలువ వేస్తారు, ఎవరైనా పొడుస్తారు, ఎవరైనా గాయాలపరుస్తారు, ఎవరైనా గాయపరుస్తారు, ఇవన్నీ కూడా ఇద్దరు వ్యక్తులు. ఎవరా ఇద్దరు వ్యక్తులు? మోషే, ఏలియా. ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారు కొండెక్కినప్పుడు, ఆయన రూపాంతరం పొందినప్పుడు, ఆయన ముఖం మార్పు చెందినప్పుడు, ఆయన సూర్యుని వలె ప్రకాశిస్తున్నప్పుడు ఆయన ముఖం, ఇంకా ఆయన వస్త్రములు తలతల మెరిసే తెల్లగా ఉన్నప్పుడు, ఇంకా మిగులు అతి తెల్లగా ఉన్నప్పుడు, ఏ చాకులు కూడా తెల్లగా చేయలేనంత తెలుపుదల పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, ఇంకా ఇద్దరు మనుషులు వారు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు, ఆ ఇద్దరు మనుషులు ఏమంటున్నారంటే యెరూషలేములో జరగబోయే సిలువను గురించి మాట్లాడుతున్నారు. ఎవరంటే మోషే, ఏలియా. వాళ్ళిద్దరూ యేసు ప్రభువారు ఎలా సిలువ వేయబడాలి, ఎలా సిలువ వేయబడతాడు, ఎలా చనిపోతాడు, ఎలా మరణిస్తాడు, మనుషులు ఎలా అప్పగిస్తారు ఆయన్ని అప్పగించి ఆయన సిలువ వేసిన తర్వాత ఏం జరుగుతుందన్నది మోషే, ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారంట. గొప్ప విషయం కదండి ఇది. యేసు ప్రభువారు ఎలా సిలువ వేయబడతాడు అన్నది మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు ఇద్దరు? మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా ప్రభువా, ఇదిగో నువ్వు ఇలా సిలువ వేయబడబోతున్నావు, ఇలా సిలువ వేయబడబోతున్నావు. అయితే కొన్ని పర్యాయంలో కొన్ని చోట్ల నేను చదివిన విధానం ఏంటంటే, ఈ సత్యం అన్నది అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడే సత్యం, ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మోషే, ఏలియా ప్రభువుకి ప్రత్యక్షమై ప్రభువుతో మాట్లాడారన్న విషయం శిష్యులు కానీ నాలాగా తొందరపడి ఎవరో ఒకరు చెప్పినట్లయితే ఆ సిలువ కార్యం జరిగేది కాదంట. చాలామంది బైబిల్ జ్ఞానులు తమ పుస్తకాల్లో, తాము రాసిన బుక్స్లో ఈ యొక్క మాటల గురించి రాస్తూ వచ్చారు. చరిత్ర చదివి వాళ్ళు రాస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ సిలువను గురించిన మాట పేతురు, యోహాను, మోషే, ఏలియా చూశారు అంతే. చూసిన తర్వాత ఏం జరిగిందన్నది కూడా వారి జీవితాల్లో బయటకు వచ్చి చెప్పలే వాళ్ళు. ఎందుకని? వాళ్ళు చెప్పకపోవడం ద్వారా సిలువ కార్యం జరిగింది. వాళ్ళు చెప్పినట్టయితే సిలువ వేసేవాళ్ళు కాదు ప్రజలు. సిలువ వేయకపోతే మానవాళికి రక్షణ వచ్చేదే కాదు. రక్షణ రాకపోతే మానవుడు నిత్య పాపంలో ఉండేవాడు. నిత్య పాపం ఉంటే ఎక్కడికి వెళ్ళేవాడు మానవుడు? నరకానికి వెళ్ళేవాడు. అట్లా నరకానికి వెళ్ళకూడదని కొండ మీద జరిగిన సందర్భం యేసు ప్రభువారు మరణించిన తర్వాతే తెలియబడుతూ వస్తున్నాయేమో కానీ అంతకుముందు ఎవరికి తెలియదు ఆ విషయాలు. ఎందుకంటే అవి మర్మంతో కూడిని. మోషే, ఏలియా ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడారన్న విషయం వీళ్ళు కింద చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమైంది? ఈయన నిజంగానే మెస్సయ్య, ఈయన నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు అని అందరూ నమ్మి ఆయన సిలువ వేయకుండా అటగించేవాడు. అప్పుడు సిలువ జరగకపోతే మానవాళికి పాప క్షమాపణ లేదు. కానీ ఇది మర్మంతో కూడి దాచబడిందిగా ఉంది. యేసు ప్రభువారు మొదటే ఆయన సిలువ వేయబడతాడన్న విషయం మోషే, ఏలియా కూడా ప్రభుతో మాట్లాడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. వారు యెరూషలేములో ఏం చేస్తున్నారండి? యెరూషలేములో జరగబోయే వాటిని, యెరూషలేములో ఏమైతే జరగబోతున్నాయో ఆ సత్యము యెరూషలేములో నెరవేర్చబోయేది అంటే సిలువను గురించిన కార్యమును గురించి మోషే, ఏలియా యేసు ప్రభువారితో మాట్లాడారు. ఆ రోజు ఆ మర్మంతో కూడినది దాచి ఉంచడం ద్వారా, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, దాచబడిన మన్నాను మీకు ఇచ్చేదని అంటున్నాడు. దాచబడిన మన్నా. కానీ ఈ శ్రేష్టకరమైన విషయం దాచబడటం ద్వారా అతి శ్రేష్టకరమైన రక్షణ మనం పొందుకోగలుగుతూ వచ్చాం. అయితే ఆయన సిలువను గురించి మోషే, ఏలియా ప్రస్తావన తీసుకొచ్చారు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది, యెరూషలేములో ఎలా ఆయన మరణించి చనిపోయి సమాచారం తిరిగి లేస్తున్నాడు, ఆయన మరణమును గురించి మొదటే మోషే, ఏలియా ఆయనతోనే మాట్లాడుతూ వచ్చిన అనుభవాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప విషయం చూడండి. నువ్వు చనిపోతున్నావు, నిన్ను ఇలా సిలువ వేస్తారు, ఇలా చంపేస్తారు అని ఎవరైనా మన జీవితం ఎలా ఉండి చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చి, ఇదిగో నువ్వు సేవకుడు కదా, ఈ నర్సాపూర్లో మందిరం ఉంది, ఈ మందిరంలో సేవకుడు నిన్ను చంపేయడానికి మేము అందరం వచ్చామంటే ఇంకో గంటలో నువ్వు చనిపోతావంటే ఎట్లుండేది? మనకి ఎట్లుండేది? మొదటి వర్తమానం ఏమో కానీ 7 పాయింట్లు బతుకుంటే ఇంకో 14 పాయింట్లు కాదు 200 పాయింట్లు చెప్పుకోవచ్చు అని గోడ దగ్గర పరిగెత్తాం. ఎవరికి దొరకకుండా పరిగెత్తడానికి ఇష్టపడతాం. ఎందుకని? ప్రాణం కాపాడుకుంటే చాలు,
బ్రతికుంటే మళ్ళీ ప్రభు సేవ చేయొచ్చు అనుకుంటాం, అంటే ప్రాణభీతితో ఉంటాం. కానీ యేసు ప్రభువారు ప్రాణభీతి లేనివాడు, అందుకే ఆయన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన కలువరి శిలువలో ఏదైతే ప్రాణం పెట్టబోతున్నాడో అది మొదటే ఎరిగిన వాడు గుండి మన నిమిత్తమే కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆ యొక్క వివరణ మోషే, ఏలియా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ప్రభువా, మీకు ఎలా జరగబోతుంది, ఇలా మీరు కలువరి శిలువలో ప్రాణం పెట్టబోతున్నారు. అవును, ఇది సత్యము. అక్కడ యేసు ప్రభు వారు తన మరణాన్ని మొదటి ఎరిగిన వాడుగా ఆ యొక్క కొండెక్కినప్పుడు, ఆ కొండెక్కిన తర్వాత మొదటే ఆయన మరణం ఎలా ఉండబోతుందో, ఆయన మరణం ఎలా జరగబోతుందో ఎరిగిన వాడుగా మన కొరకై ఉండి, కూడా తెలిసిన వాడుగా ఉండి మన కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టినందుకు ప్రభుని ఆరాధించేవారు ఉందాం. తెలిసి తన ప్రాణాన్ని మన కొరకై బలిగా ఇచ్చినందుకు మొదటే తెలిసింది కదా, కొండ ఎక్కడ ఉందో, ఆయన ఎలా చనిపోతాడో అన్నది తెలిసింది. ఆయన ఎలా చనిపోతాడో తెలిసినా కూడా మన కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వెనక్కి తిరిగి ఆలోచించినటువంటి ప్రభుని ఆరాధించేవారుగా ఉందాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు అంత గొప్ప ప్రభు తెలిసి మన కొరకై తన ప్రాణం పెట్టాలని తెలిసి కూడా మన కొరకై తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణ ఇచ్చిన ప్రభుని మనం ఆరాధించేవారుగా ఉన్నాం. శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు ప్రభులో కానీ ప్రభు దగ్గర జరుగుతున్నవి ఏంటంటే, మొదటిగా ఆయన ముఖము మార్చబడింది, అంటే ఆయన ముఖంలో కలయికలు ఆయన రూపాంతరం పొందిన వాడిగా చూస్తున్నాం. 2, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. 3, ఆయన వస్త్రములు తలతలలాడుతున్న వెలుగు వలె. 4, ఆయన వస్త్రం మిగులు తెల్లనుగా, అతి తెల్లనుగా అతి ఉండేవి, అంటే అతి తెలుపుదనంగా ఉంటూ వచ్చినాయి. 4, లోకంలో ఏ చాకులైనను తెల్లనిగా చేయలేను, అంటే అంత పరిశుద్ధమైనదిగా. 6, 2 వ్యక్తులు ఆయనతో మాట్లాడారు. 7, యెరూషలేములో నెరవేర్చబోయే సిలువ కార్యముల గురించి ఆయనతో మొదటే మాట్లాడారు. అది తెలిసి కూడా ప్రభు మన కొరకై ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యం ఆ కొండ మీదకి ఎక్కిపోవడం ద్వారా ప్రభువులో జరిగింది, ప్రభు దగ్గర జరుగుతూ వచ్చినాయి. అటు ఈ అనుభవాల ద్వారా, ఆ యొక్క అనుభవాలు ప్రభువులో జరగటం ద్వారా, ఆ ప్రభు దగ్గర జరిగిన అనుభవాలు బట్టి, ఆయన కలువరి శిలువలో చనిపోవడం ద్వారా మనకిచ్చిన రక్షణ బట్టి మనం ప్రభుని ఆరాధించేవారుగా, ఆయన తెలిసి మన కొరకే ప్రాణం పెట్టాడు. ఎవరో కూడా అంత త్యాగం చేయలేరు. అంత గొప్ప త్యాగం ప్రభు మన కొరకే చేసినందుకు ప్రభువుని ఒక ఉన్నతమైన విధానంలో హృదయంలో నుండి వచ్చే ఆరాధనతో, యథార్థమైన ఆరాధనతో ప్రభుని ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మనమందరం నిలబడి లేచి ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధనలోకి మనం ప్రవేశించేవారు కొందాం.